హలో గైస్, ఆగస్టు 14th కి అయితే 2 మూవీస్ అయితే క్లాష్ కాబోతున్నాయి. సో ఆ మూవీస్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ 1000 కోట్లు ఏ మూవీ కొట్టగలదు, మీరు ఏ మూవీకి పోతాం, సో ఇదంతా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకటి వచ్చేసి వార్ 2 అన్నమాట. సో ఇది వచ్చేసి స్పై యూనివర్స్ అని మనందరికీ తెలిసిన చాలా ఫేమస్ యూనివర్స్ అనమాట. వార్ 1, పతానం, సో ఇట్లాంటి మూవీస్ అన్ని ఆ యూనివర్స్ నుంచి వచ్చాయి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కూలీ అయితే లోకేష్ కనకరాజు మూవీ మనందరికీ తెలుసు, చాలా ఫేమస్. తెలియని వారు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఫస్ట్ అయితే కాస్టింగ్ చూద్దాం. వార్ 2 కు సంబంధించిన అయితే ఎన్టీఆర్ అన్న బిగ్గెస్ట్ స్టార్, ఇందులో విలన్ గానే అయితే చేస్తున్నాడు. అండ్ రితిక్ రోషన్ అయితే హీరోగా తెలిసిందే. అండ్ కేరా అడ్వాణి హీరోయిన్ రోల్ చేస్తుంది. సో ఇందులో క్యామియోస్ ఉండే ఛాన్స్ అంటే షారుఖ్ ఖాన్ ఉంటాడు, లేకపోతే సల్మాన్ ఖాన్ ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. వీళ్ళిద్దరు హిందీ నుంచాలి. సో ఇది క్యామియోస్ పక్క పెట్టండి, ఉండే ఛాన్స్ అయితే తక్కువ, మేబీ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ, మేబీ ఉంటుంటే లేకపోతే లేదా అది వాళ్ళ ఇష్టం. సో ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న, సో ఇదైతే తెలుగు నుంచి ఒక బిగ్గెస్ట్ స్టార్, హిందీ నుంచి ఒక బిగ్గెస్ట్ స్టార్, హిందీ హీరోయిన్. సో ఇది వీళ్ళ మార్క్. సో ఇక్కడ కూలీ కాస్టింగ్ చూసుకున్నట్లయితే చాలా హ్యూజ్ కాస్టింగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రజనీకాంత్ గారు హీరో రోల్ చేస్తున్నారు అనమాట తమిళ ఇండస్ట్రీ నుంచి. నాగార్జున వచ్చేసి విలన్, మన నాగార్జున గారు వచ్చేసి విలన్ రోల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మన నాగార్జున గారు అంటే తెలుగు కదా, సో తెలుగు విలన్, తమిళ్ హీరో. సో అమెరికన్ క్యామియో వచ్చేసరికి హిందీ, ఆ క్యామియో అంటాను అమెరికానే. సో యాక్టర్ ఈ మూవీలో ఉన్నారు. సో అఫీషియల్ వాళ్ళు చెప్పారు హిందీ. సో ఉపేంద్ర గారు కన్నడ, అండ్ సత్యరాజ గారు కూడా తమిళ్, సోబిన్. సో ఇతను వచ్చేసి మన అందరికి చాలా బాగా తెలుసు, మంజమల్ బాయ్స్. సో మలయాళంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మూవీ. సో చాలా బాగా ఆడిందని మనందరూ తెలుసు. సో అతను వచ్చేసి ఇంకో రోల్ చేస్తున్నాడు అనమాట. శృతి హాసన్ అయితే హీరోయిన్, పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అనమాట. సో ఇంత హ్యూజ్ కాస్టింగ్ అయితే ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హీరో వచ్చేసి రజనీకాంత్ గారు, విలన్ వచ్చేసి నాగార్జున గారు, విలన్ కి విలన్ వచ్చేసి అమెరికన్ గారు అట. సో ఇందులో ఉపేంద్ర గారు అయితే హీరోలు, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, అండ్ ఇంకా అదే చెప్పాక సోబిన్ అని చెప్పేసి. సో అతను హీరోయిన్ రోల్ ఇంకా ఏం రివీల్ చేయలేదు. శృతి హాసన్ అయితే హీరోయిన్ అట. సో పూజా హెగ్డే వచ్చేసరికి ఐటమ్ సాంగ్, దానికి సంబంధించి ఇవాళ కూడా ఒకటి వచ్చింది, చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇందులో క్యామియోస్ అయితే చాలా ఛాన్సెస్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది ఎల్సీయూకే కనెక్ట్ అవుతుంది. ఎల్సీయూలో ఇది కూడా ఒక భాగం అని చెప్తున్నారు. దీని గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. నాకు కూడా అనిపించింది ఇది ఎల్సీయూలో ఖచ్చితంగా భాగమే అని చెప్పేసి. దానికి కూడా ప్రూఫ్స్ తో సహా మీకు ఒక బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇక్కడ క్యామియోస్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ ఉంటాడట. సో ఏదైతే ప్రస్తుతం అయితే క్యాస్ట్ అయితే చూపెడుతుంది, మేబీ శివకార్తికేయన్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇంతవరకు నిజమో చూడాలి. అండ్ సూర్య అయితే అదే రోలెక్స్ అయితే ఉండొచ్చు, లేకపోతే విజయ్ సేతుపతి అదే మనకు సంతానం అయితే ఉండొచ్చు, అండ్ లేకపోతే ఢిల్లీ కార్తీ అతని క్యామియో అయినా ఉండొచ్చు, అండ్ కమల్ హాసన్ గారిది విక్రమ్ క్యామియో అయినా ఉండొచ్చు, ఫాజిల్ గారిది అమర్ క్యామియో అయినా ఉండొచ్చు. ఇన్ని క్యామియోస్ అయితే ఉన్నాయి, దాదాపు 5 క్యామియోస్ ఉన్నాయి, 6, 6, 7 హ్యూజ్ క్యాస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురే, కాకపోతే వీళ్ళు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్. అఫ్ కోర్స్ వీళ్ళకి కూడా ఏంది అమెరికానికి లేదా 2000 కోట్ల మార్కెట్ ఉన్నది ఆయనకి, ఇది మనకి దంగల్తోటి. అండ్ రజనీకాంత్ గారికి కూడా ఉన్నది 1000 కోట్ల జైలర్ దగ్గర. నాగార్జున గారికి కూడా మొన్న వచ్చిన బాగా ఫేమ్ వచ్చింది, అది అంటే ఆయన కంబ్యాక్ ఇచ్చారన్నమాట. ఇది మనకి నా ధనుష్తో ఒక మూవీ తీస్తారు కుబేరా అని చెప్పేసి. సో ఆ మూవీ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ. సో ఉపేంద్ర గారికి కూడా మంచి కన్నడ ఇండస్ట్రీలో ఉపేంద్ర గారు తెలియని వారు ఎవరు ఉండరు. సత్యరాజ్ గారు బాహుబలి తర్వాత మనం చూడొచ్చు ఆయన రోల్ ఎట్లా ఉంటుందో. ఇక సలార్ తర్వాత శృతి హాసన్ది మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. సో ఇంత మార్కెట్ ఉన్నది అనమాట. వీళ్ళకి 1000 కోట్ల పొటెన్షియల్ అయితే పక్కా ఉన్నది. ఇక నేనేమంటాను అంటే ఇందులో మనకి ఏం జరుగుతుందో తెలియదు. వార్ 2లో అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఫ్రెండ్స్ అవుతారు, కొట్టుకుంటారు, అసలు ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు. ఆ స్టోరీ గురించి చేసి పెట్టండి. కూలీలో మాత్రం కొద్దిగా చూపెట్టే ప్రయత్నం అయితే ఉంటుంది, ఎందుకంటే లోకేష్ కనకరాజు మూవీ కాబట్టి ఖచ్చితంగా డ్రామా అయితే ఉంటుంది. ఆ ఎమోషన్ కూడా చాలా బాగా పండిస్తాడు అనమాట. సో అదైతే చాలా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ స్పై యూనివర్స్ లో ఎమోషన్స్ లాంటివి అయితే ఏం టచ్ కావు అంతగాను. అండ్ ఇంకోటి ప్రీవియస్ గా ఈ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన మూవీ అయితే అదే పతాన్ 1000 కోట్లు అయితే కొట్టింది షారుఖ్ ఖాన్ తోటి. ఈ 2 మూవీస్ లో షారుఖ్ ఖాన్ క్యామియోస్ అయితే ఉంటాయని చెప్తున్నారు, కూలీలో ఉంటుందని చెప్తున్నారు. ఇందులో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉన్నది షారుఖ్ ఖాన్ది, లేదా సల్మాన్ ఖాన్ పెట్టి అవుతున్నది వార్ 2లో. సో ఇక్కడ ప్రీవియస్ మూవీ అదే ఎల్సీలో వచ్చింది చూసుకున్నట్లయితే మనకి ఏం మూవీ వచ్చింది, లియో. సో ఇది వచ్చేసి 800 కోట్ల ప్లస్ ఏమో కొట్టింది లోకేష్ కనకరాజుది. సో
ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 కోట్లు. సో ఇక్కడ హ్యూజ్ క్యాస్టింగ్. అక్కడ చూసుకున్నట్లయితే విజయ్ దళపతి ఒక క్యామియో కూడా చక్కగా ఉండదు, అందులో ఒక క్యామియో ఉంటది నేపథ్యం ఉంది. సో అది పక్కకు పెడితే 1000 కోట్ల పొటెన్షియల్ అంటే 2 మూవీస్ కూడా రాదు. అది ఎందుకో కూడా చెప్తాను నేనైతే. సో 2 మూవీస్ ఎందుకంటే August 14th కాబట్టి ఏ మూవీ అని చూస్తారు. రేపు ఆ మూవీ ఈ మూవీ 2 మూవీస్ చూస్తారా? చూడలేరు నాకు తెలిసి. ఓకే, మళ్ళీ మాక్సిమం మన తెలుగు స్టేట్స్ లో 150 రూపీస్ కాబట్టి చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కావచ్చు. మేబీ కష్టమే అనిపిస్తుంది. 1000 crores అంటే ఏదో ఒక మూవీ ఫస్ట్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటది. ప్రీమియర్స్ ఏవైతే పడ్డాయో అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక దిక్కు ఇద్దరు ది బిగ్గెస్ట్ ఇండియన్ స్టార్స్, ఈ దిక్కు అయితే చాలా పాన్ ఇండియా స్టార్స్ అనమాట. రజనీకాంత్, అమెరికాను, నాగార్జున. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరే. మరి ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా చేయరా? నాకు తెలిసి వస్తే 2 మూవీస్కి వస్తాయి, లేకపోతే రాదు. ఎందుకంటే 2 మంచిగా ఉన్నాయి అనుకో, ఏ మూవీకి అనిపోతారు వాళ్ళు. ఫ్యాన్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దేవరా తర్వాత ఎన్టీఆర్ గారిని స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా వస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ అయితే అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఎల్సీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది అనమాట. సో ఏ మూవీ 1000 కోట్లు కొడుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. సో వీడియో నచ్చుతారు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.